రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. పత్రికా విలేకరులు కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన. అనంతపూర్లో ఒక దళిత బిడ్డ స్నేహలత సజీవ దహనం అయిందంటే సభ్య సమాజం, ఈ నాగరిక ప్రపంచం సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆ రోజు నిర్భయ కంటే తర్వాత దిశ కంటే కూడా చాలా దారుణంగా నీచాతి నీచంగా జరిగిన కేసు ఇది. అక్కడైతే కొన్ని సర్ప్రైజ్ గా జరిగాయి, కానీ ఇక్కడ పోలీసులకు అదే పనిగా చెప్పినా కూడా లెక్క పెట్టుకోకుండా ఆయన తల్లి చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తల్లి నిన్న ఈరోజు కంఠశోష చూస్తే, బాధ చూస్తే, ఉదయం నేను మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పింది. నేను అంత మునుపు మా ఇంటికి రాజేష్ అనే ఒక వ్యక్తి, ఇంకొక అతను ఇద్దరు వచ్చి వేధిస్తున్నారు. వేధిస్తా ఉంటే నేను పోలీసులకు ఫోన్లు చేశాను. నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఆ రోజే వాళ్ళకి గట్టిగా చెప్పుంటే ఈ దారుణం జరిగేది కాదు. అదే సమయంలో మా అమ్మాయి రాకపోయే కొద్దికి నేను ఫోన్ చేస్తే ఎక్కడికి పోతుంది, ఉద్యోగం చేసుకుంటుంది, వస్తుందిలే అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆ తల్లి బాధపడతా ఉంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. నేను అడుగుతున్నా, ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం అవునా కాదా? అదే సమయంలో ముఖ్యమంత్రి చాలా మాటలు మాట్లాడాడు. గన్ వచ్చే లోపల జగన్ వస్తాడని. ఎక్కడ జగన్, ఎక్కడ గన్ అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. అసెంబ్లీలో ఇంకొక మాట అన్నారు, ఆడపిల్లలందరికీ మేనమామగా ఉంటారని. ఆడపిల్లలందరికీ మేనమామగా ఉంటానన్న వ్యక్తి వాళ్ళ పాలిట కంసుడు మరుగు తయారయ్యారు. ఎక్కడికక్కడ అఘాయిత్యాలు, దారుణమైనటువంటి వేధింపులు, ఎక్కడికక్కడ తగలబెట్టేయడం, ఎక్కడికక్కడ మానభంగాలు చేయడం, అదే వారిగా వాళ్ళని సజీవ దహనాలు చేయడం ఎంత నీచమో, ఎంత భయంకరమో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీరు మాట్లాడుతూ మనకు అక్కా చెల్లెలు ఉన్నారు, పిల్లలు ఉన్నారన్నారు. ఇప్పుడు మీకు కూడా అక్కా చెల్లెలు ఉన్నారు కదా, మీ నాయకులకు ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లల తండ్రిని గొప్పగా చెప్పారు కదా. మీ పిల్లలకి జరిగితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. మీరు స్పందించరా అని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. వేరే పిల్లలకు జరిగినా మన పిల్లలకు జరిగినట్టుగా భావించి తద్వారా మీరు యాక్షన్ తీసుకున్నట్టే ఇలాంటి